హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీకి మనము పీకో చేసే కన్నా ఎడ్జెస్లోని ఇలాగ చీర కుచ్చులు పెట్టుకున్నాం అనుకోండి, చాలా అందంగా ఉంటాయి. ఈ మధ్యన సిల్క్ థ్రెడ్స్తో కూడా వస్తున్నాయండి. మనము వేరే సారీస్కి పెట్టినప్పుడు అవి కూడా షేర్ చేస్తాను. ఈ చీర కుచ్చుల్ని ఈజీగా ఇంట్లోనే మనం ఎలా వేసుకోవాలో చూసేద్దాము. అదే బయట షాప్స్కి ఇచ్చామనుకోండి, దీనికే మనకి 100 పైగా ఛార్జ్ చేస్తున్నారనమాట. అందుకని ఈజీగా మీ అంతలో మీరే మీ సారీకి ఎలా కుచ్చులు వేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేసేద్దాము. ఈ సారీకి ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఆ ఎడ్జెస్ దగ్గర ఇలా పోగులు లాక్కోవాలన్నమాట నీడిల్తోని. అయితే కంప్లీట్ శారీకి లాగితే మనకి అవి చిక్కులు పడిపోతాయి. అందుకని ఆ పార్ట్ని ఒక 4 పార్ట్స్ ఆర్ 6 పార్ట్స్కి సిజర్తో అయితే కట్ చేసుకున్నాను. సో ఒక్కొక్క పార్ట్కి ఇలాగ పోగులు అయితే మీరు తీసుకోండి. మన ఇంట్లో సూదులు ఉంటాయి కదండి, ఆ సూదితో అయితే మనం ఈ పోగులను తీసుకోవచ్చు. నేను ఇక్కడ రైపర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఏది షార్పేజ్ అయినా తీసుకొని మనం ఈ పోగులను అయితే తీసేసుకోవచ్చు. బార్డర్ వైపు నేను మొత్తము ఏవేవైతే థ్రెడ్స్ ఉన్నాయో అన్నీ కూడా బయటికి లాగేసానండి. ఇప్పుడు మనకి అవి నీట్గా చిక్కులు లేకుండా ఉండడానికి దువ్వింతో అయితే దువ్వేస్తున్నాను అనమాట. నీట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు సెంటర్ పార్ట్ కూడా ఒక్కొక్కటి థ్రెడ్ మనం తీసుకుంటూ ఉండాలన్నమాట, మనకి ఈజీగా వచ్చేస్తాయి. సో శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం ఇలా పోగులు తీసేసుకొని నీట్గా దువ్వింతో ఏ చిక్కులు లేకుండా కూడా మనం దువ్వేసుకోవాలి. అయితే ఇది మనం కిందన పెట్టి ముళ్ళు వేస్తూ ఉంటే అంత పర్ఫెక్ట్గా రావట్లేదండి. అది ఒక టేబుల్ మీద కానీ లేకపోతే ఒక బెడ్ మీద కానీ వేసుకొని మీరు చీర కుచ్చులు అనేవి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. నేను పోగులు తీసేంత వరకే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మిగిలిన ఆ చీర ముళ్ళు అనేవి కూడా నేను ఒక బెడ్ మీద ఒక వెయిట్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకొని చీర కుచ్చులు అయితే వేసుకున్నాను. మీకు ఒక్కొక్క ముడి వితిన్ సెకండ్స్లోనే వేసేస్తారండి. కంప్లీట్ సారీ 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఈ పోగులు తీసుకోవడమే మనం కొంచెం ఇబ్బంది. ఇది కూడా చాలా ఈజీ. ఇలాగ పార్ట్స్గా అయితే మీరు కట్ చేసుకుంటే ఇదిగో ఇలా కంప్లీట్గాన పోగులు అనేవి తీసేసాను కదండి. ఇప్పుడు దువ్వింతో నీట్గాన అవి చిక్కులు లేకుండా కూడా దువ్వేస్తాను అనమాట. ఇప్పుడు ఒక బెడ్ మీద వేసుకొని నేను స్కేల్తోని 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఎక్కువ తక్కువ రాకుండా 1 ఇంచ్కి అయితే మెజర్మెంట్ పెట్టుకుంటున్నాను. మీరు 1.5 అయినా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఆ చీర మొత్తం పొడవంతా కూడా 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ముళ్ళు ఎలా వేసుకోవాలో చూసేద్దాము. ఇలాగా సారీ అనేది పైన వెయిట్ పెట్టుకొని కింద వాలినట్టు పెట్టుకోండి. మనం ఈజీగా వేసుకోవచ్చు కూర్చొని. ఏ బ్యాక్ పెయిన్ కూడా ఉండదన్నమాట. అదే కిందన వేసారనుకోండి బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో 1 ఇంచ్కి ఎంత అయితే థ్రెడ్స్ ఉన్నాయో అవి చేతితో పట్టుకోండి. ఫస్ట్ దాన్ని రొటేట్ చేసుకోండి. అంటే మనము లూజ్గా వేసామనుకోండి చిక్కులు పడిపోద్ది అనమాట. అందుకనే ఒకసారి రొటేట్ చేసి ఒక థ్రెడ్లా చేసుకోండి. అప్పుడు మన వేలు ఉంటుంది కదా, మన ఫింగర్కి చుట్టూరు కూడా చుట్టేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టు మనకి ఊల్ థ్రెడ్స్ ఉన్నాయనుకోండి, ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఎండింగ్లో హుక్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి మనం లాగేసామనుకోండి ఆ థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. వెంటనే చీర ముడి అనేది పడిపోద్ది అనమాట. ఇందులోనే చాలా వెరైటీస్ ఆఫ్ ముళ్ళు వేయొచ్చండి. అవి ఫ్యూచర్లో అయితే నేను వేస్తున్నప్పుడు అప్లోడ్ చేస్తాను. ఈసారి మీ సారీ కుచ్చుల్ని ఇంట్లోనే ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. నేనైతే చాలా సింపుల్ వేలో చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఊల్ది నీడిల్ లేదనుకోండి, మన ఇంట్లో ఉన్న నార్మల్ నీడిల్నే యూజ్ చేసి ఇలాగ బయటికి థ్రెడ్ తీసుకొచ్చి ముళ్ళు వేసుకోవచ్చు. కంప్లీట్ సారీని అయితే నేను వితిన్ 10 మినిట్స్లోనే కంప్లీట్ చేశానండి. చాలా ఈజీ అనమాట. అదే బయటికి ఇచ్చామనుకోండి ఇవన్నీ చాలా ప్రైస్ చెప్పేస్తున్నారు. ఇప్పుడు నేను సారీతో ఉన్న మెటీరియల్తోనే నేను కుచ్చులు వేశాను కదండి. ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో వేస్తున్నారనమాట. మనకి కాస్ట్లీ సారీస్కి అయితే సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి వేస్తున్నారు. అవి కూడా ఎలా వేయాలో అనేది నేను ఫ్యూచర్లో ఏదైనా సారీకి చేసినప్పుడు మీకు చూపిస్తాను. అవి కూడా చాలా బాగుంటున్నాయి అనమాట. మనం సారీని పీకో చేసే కన్నా ఇలాగ సారీ కుచ్చులు పెట్టుకున్నాం అనుకోండి చాలా అందంగా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. సారీ కుచ్చులు కంప్లీట్గా వేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈక్వల్గా లేకపోతే ఒక పుల్ల హైట్ పెట్టుకోండి, లేకపోతే టేప్ మెజర్మెంట్ పెట్టుకోండి. అది మెజర్ చేసుకుంటూ కరెక్ట్ హైట్ ఉందో లేదో చూసుకొని కట్ చేసేసుకోండి. కింద వైపు ట్రిమ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు అన్నీ కూడా ఈక్వల్ సైజెస్లో వస్తాయి. నాది నార్మల్గానే అన్ని ఈక్వల్ సైజెస్లో వచ్చాయండి, అందుకే నేను కట్ చేయలేదు. కంప్లీట్గా సారీ కుచ్చులు అయితే వేసేసానండి. కంప్లీట్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. మరి వీడియో ఫుల్గా అర్థమైందా? ఈజీగా అనిపించిందా మీకు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేసేయండి. అర్థమైనా సరే కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.